ఓన్లీ వన్ అందరు మాట్లాడిన టూ ఫ్యాక్ట్స్. దీంట్లో ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు యాక్చువల్లీ దెర్ ఈజ్ అ చీఫ్ ఇంజనీర్ డిజైన్స్. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని కమిషన్ వారు పిలిచి మాట్లాడినప్పుడు చీఫ్ ఇంజనీర్ గారు క్లియర్గా డినై చేసినారనమాట. రాష్ట్ర ప్రభుత్వం వారి సలహా అసలే తీసుకోలేదని. ఇది కేవలము కేసీఆర్ గారు ఆయన 80,000 పుస్తకాలు చదివినానని చెప్పి ఆయన్నే డిజైన్ చేసి ఈ ప్రాజెక్ట్ని ఇట్లా చేయడం జరిగింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన ఇంతకుముందు మీకు తెలుసు మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు ప్రాణహిత చేవల రావాలని అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి ఆ ప్రాజెక్ట్ని శాంక్షన్ చేయించడం జరిగింది. 11,000 కోట్లు ఖర్చు పెట్టినారని మంత్రి గారు ఇప్పుడే చెప్పినారు. ఇప్పుడు దీంట్లో మెయిన్ సెట్ బ్యాక్ ఏదైనా నియోజకవర్గం ఎఫెక్ట్ అయిందంటే అది చెన్నూరు, బికాజ్ ఆఫ్ ద బ్యాక్ వాటర్స్ వలన మా చెన్నూరు నియోజకవర్గం ఇప్పుడు కూడా ఈ లాస్ట్ 3-4 డేస్లో సుమారు 40,000 ఎకరాలు ఎఫెక్ట్ కావడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వాజ్ కైండ్ ఇనఫ్ కంపెన్సేషన్ ఇచ్చారు అప్పుడు నష్టపరిహారం. కానీ ఎవ్రీ ఇయర్ ఇట్లనే అవుతుంది. నేను కోరడం జరిగింది ఇరిగేషన్ మంత్రి గారికి, దీనిలో ఫ్లడ్ బ్యాంక్స్ కడతారా ఏం చేస్తారో చేయాలి, సమ్ సొల్యూషన్ షుడ్ బి గివెన్. లేకుంటే ఎప్పుడు చెన్నూరు రైతులందరూ కూడా ఇట్లనే నష్టపోతారు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యాజ్ సమ్ ఆఫ్ ది స్పీకర్ సెడ్, ఈ డిపిఆర్లో ఏదైతే డిజైన్స్ చేయమని చెప్పి ఇచ్చారో వాప్కోస్ వారు, రాష్ట్ర ప్రభుత్వం దాని ప్రకారంగా కట్టలేదు, వారి సొంత డిజైన్స్ పెట్టుకొని కట్టినారు. సో డెఫినెట్లీ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో ఎవరు నిర్ణయాలు తీసుకున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ.